ఆయన మాజీ అయిన తర్వాత జెడ్ కేటగిరీయే ఉంది ఆయన. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నారు, వెళ్తే అక్కడ వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మరి భద్రత ఉండాలి కదా, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా చేసే ఇది కుట్రలో భాగం. ఏమండి ఇప్పుడు మేము వెళ్ళలేదా జనాల్లోకి? మాకేముంది, మాకు 9 మంది ఉన్నారు సెక్యూరిటీ, మేము వెళ్ళలా? జగన్ గారి దగ్గర నుంచి ఉందిగా మాకు థ్రెట్. మరి గతంలో నన్ను రానివ్వలేదు, రైలు పోయి తగలెట్టాలని చూశారు. మరి మాకు ఉంది కదా థ్రెట్. మేము 9 మందితోనే, అంటే ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం ముగ్గురే ఉంటారు ఓవరాల్ గా అన్ని షిఫ్ట్లు కలిపి 9. ఆయనకి 72 మంది అంటే కనీసం మినిమం 20 మంది 22 మంది ఆయన చుట్టూ ఉంటారు. అంటే ఇంకెవరో జనం రాకపోయినా అంబటి రాంబాబు గారు ఈ 900 మంది చుట్టూ ఉంటే మాకు సరిపోద్దని చెప్పి వాళ్ళు అడిగారేమో నాకు తెలియదు కానీ అదే సార్, బాగా జనం వచ్చారు, 900 మంది వచ్చారని చెప్పుకోవడానికి. అవును, అదర్వైజ్ దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ హిస్ డిమాండ్. నాకు 900 మంది కావాలి, నేను ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రికి వచ్చిన సెక్యూరిటీ కావాలి, నాకు 10% మెంబర్స్ రాకపోయినా నాకు ప్రతిపక్ష హోదా కావాలి. చిన్నపిల్లడు చందమామ కోసం మారాన్ చేసినట్టు మారాలేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఏముంది ఆయనకి లైఫ్ థ్రెట్? జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ప్రతిపక్ష నాయకుడు, ప్రజల్లోకి వెళ్ళాలి, వెళ్తారు. ఏముంది అందులో? దానికి ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని కొడతారన్న భయం ఎందుకు? కొడతారన్న భయం ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళటం ఎందుకు? అంతే కదా సార్. ఇంకో పక్క ఆయనే ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్తారు, భద్రత మీద కోర్టుకు వెళ్తారు. సెక్యూరిటీ ఓవరాల్ గా మళ్ళీ సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇప్పుడు, ఆయనకి Z+ ఉంది. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడు కదా సార్. మనం చూసాం కొంతమంది అక్కడికి జనాలు ఎవరైనా వస్తే వెళ్తే కలిసేదానికి వాళ్ళు లాగి పడేసి వాళ్ళ మొబైల్ ఫోన్ పగలగొట్టి దృశ్యాలు కూడా. వెళ్తే సెల్ ఫోన్ తీసి దూరంగా విసిరేయడానికి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. సో అది ఇల్లాజికల్ లాజిక్. Z+ కేటగిరీ అంతకు మించి ఎవరికి ఉండదు. అసలు మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు